ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది సర్టిఫై చేయడానికి ఓ దేశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ దేశం అమెరికా. మోడీ ఈస్ ఎ గుడ్ మ్యాన్ అని, లేదా మోడీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్ అని ఇట్లా వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాని ఆధారంగానే ప్రపంచం మోడీని చూడాలి, లేకపోతే ఇంకొకరిని చూడాలంటూ ఉంటారు. లేదంటే ఎన్నో రకాల కుట్రలు ఇవి చేస్తూ ఉంటారు. నా రూపంలో అమెరికా మీద ఉంది. వీళ్ళకు ఒక కంపెనీ ఉంది. దీని పేరు అమెరికాకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఓసీసీఆర్పి అంటారు దాన్ని. సో దీన్ని చూసుకుంటే ప్రపంచవ్యాప్తంలో ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి, కరప్షన్ ఏ రకంగా జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని దీని మీద వీళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ అనేది విడుదల చేసి ప్రపంచంలో ఉండే మీడియాకు వీళ్ళు ఇస్తారు, ఇంటర్నేషనల్ మీడియాకి. ఇది వీళ్ళ పని. సో అలాగా 2023 ఆగస్టు నెలలో, అట్లాగే 2024 ఈ సంవత్సరం వీళ్ళు గౌతమ్ అదానీ మీద ఒక రిపోర్ట్ విడుదల చేశారు. దీని ప్రకారం మీరు చూస్తే ఈయన ఎన్నో రకాల అవినీతి పనులు చేశారనేది ఆరోపణ. ఫైనల్ గా మీరు సెబీ వాళ్ళు ఏకంగా గౌతమ్ అదానీ మీద కేసు పెట్టి సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళారు. సో సుప్రీం కోర్టు ఏమందంటే, ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ కి సంబంధించి రిమోటింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా అదానీ మీద ఇచ్చినటువంటి పేపర్స్, దీన్ని బేస్ చేసుకుని మేము అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే అది అర్థమే లేదు అని సుప్రీం కోర్టు జడ్జిలు చెప్పారు ఇండియాలో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, హైపోథెటికల్ గా మనం ఒకసారి ఆలోచిస్తే, మీకు ఢిల్లీలో బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో ఒకవేళ ఇంకో పార్టీ ఏదో పార్టీ రేపు పాలనకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ, ఎస్ జయశంకర్, లేకపోతే రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవెల్ వీళ్ళు లేనటువంటి పాలన, అలాంటి ఉన్న పాలన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జార్జ్ సోరోస్ కి సంబంధించి ఓపెన్ సొసైటీ, అట్లాగే రాకీ ఫిల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, వీళ్ళ అధికారులే అక్కడ ఢిల్లీలో కూర్చుని ఉంటారు. ఏ అధికారిని అపాయింట్ చేయాలి, ఏ వ్యక్తికి పలానా మంత్రి పోస్ట్ ఇవ్వాలి, ఇవి వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు చెప్పినట్టే అక్కడ పాలకులు వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా జరుగుతుందా అంటే ఖచ్చితంగా మీరు అరవింద్ కేజ్రీవాల్ని అడగచ్చు, మీకు సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఆయన చెప్తాడు ఓపెన్ గా, నాకు ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఫండింగ్ ఇచ్చారని చెప్తారు ఆయన. సో చూస్తే గౌతమ్ అదానీ మీద పెద్ద పెద్ద అభియోగాలు యుఎస్ లో, ఇక్కడ అంత లంచం ఇచ్చారు, ఇన్ని రాష్ట్రాల్లో ఇట్లా ఇచ్చారు అనేసి చాలా పెద్ద నేరాలు జరిగాయనేటువంటి ఆరోపణ. ఎవరిచ్చారు? ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. సో వీళ్ళు ప్రపంచం యొక్క వాచ్ డాగ్ కైండ్ ఆఫ్ అని చెప్పుకుంటారు, వాచ్ డాగ్ లాగా. సో అంటే రష్యా బ్యాడ్ బ్యాడ్ కంట్రీ అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. వెనిన్సులా, మీకు చైనా, భారత్ లో మోడీ, వీళ్ళందరూ కూడా దారుణంగా ఉంది ఈ రాష్ట్ర దేశాల్లో పాలన అని సర్టిఫికేట్ ఇస్తారు. అంటే వీళ్ళు లేనటువంటి దేశాలను మనం చూడాలి అంటారు. రష్యాలో పుతిన్ ఉండకూడదు, చైనాలో జీ జింగ్పింగ్ ఉండకూడదు, మోడీ ఉండకూడదు, ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకు ఎందుకు అంటే వరల్డ్ న్యూ ఆర్డర్ అంటారు, అలాగే బ్రిక్స్ అని అంటాం చూసారా, అట్లాగా దీని ద్వారా అమెరికాకి చాలా పెద్ద నష్టం జరగబోతోంది. నో, ఇది మేము ఒప్పుకోము. మరి దీనికి మార్గం ఏంటి అంటే, ఇలాంటి ఒక ప్రాపగండను వాళ్ళు మొదలు పెడతారనేది వాళ్ళ పట్ల ఉన్న ఆరోపణ. ఎటువంటి ఆధారాలు మాకు అక్కర్లేదు. కెనడా యొక్క ప్రధానమంత్రి పదే పదే భారత్ వల్లే మాకు ఇన్ని సమస్యలు అంటాడు. ఆధారం ఎదురా అంటే సమాధానం ఉండదు. నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కడైనా చూడండి, భారత్ కి వ్యతిరేకమైనటువంటి క్యాంపెయిన్ అనేది నడుస్తూనే ఉంటది. కానీ ఆధారాలు ఇమ్మంటే ఎవరు? ఎందుకు? రష్యాకి సపోర్ట్ గా మనం నిలబడ్డాం కాబట్టి. సో ఇది మనం చేసేటువంటి తప్పు అన్నట్టు. అంటే సర్టిఫికేట్ ఏంటి, భారత్ ఈస్ ఏ బ్యాడ్ కంట్రీ అనేటువంటి ఒక ప్రోపగండ, 6 ఖండాల్లో కూడా మీరు ప్రోపగండ చేయండి భారత్ ఈస్ ఏ బ్యాడ్ కంట్రీ అనేటువంటి అంశాన్ని, అనే ప్రోపగండ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కదా వీళ్ళు, అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద మీడియా కంపెనీ లేదు కదా. వాళ్ళు ఒక సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు, గౌతమ్ అదాని ఇన్ని తప్పులు చేశాడు అనేటువంటి ఇది రిపోర్ట్ లో రాశారు. మరి దీని విషయంలో మీరేం మాట్లాడతారు అంటే, ఒకే ఒక్క వ్యక్తి జార్జ్ సోరోస్. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈ కంపెనీ ఇంటర్నేషనల్ గా అతిపెద్ద మీడియా కంపెనీ, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు? మీరు నమ్మరు, 63.1 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళకి ఫండింగ్ వస్తున్నాయి. ఈ డబ్బంతా ఎవరిస్తున్నారో తెలుసా? జార్జ్ సోరోస్ ఇస్తున్నాడేమో అనుకుంటాం, కాదు. అమెరికా ప్రభుత్వం ఇస్తుంది ఈ డబ్బుని. అమెరికా ప్రభుత్వమే స్వయంగా ఈ మీడియాకు డబ్బులు, అంటే వాళ్ళకి వీటో పవర్ ఉంది. ఆ పవర్ యూజ్ చేసుకుని బలానా కంపెనీలో, మీడియా కంపెనీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఉద్యోగం చేయాలి, చేయకూడదు, ఎలా చెప్తే ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి, ఎవరి పని ఎలాంటి బురద చల్లాలి, ఎవరిని ఆకాశానికి ఎత్తాలి, ఇవన్నీ కూడా అమెరికా గవర్నమెంట్ చెప్తుంది, సీక్రెట్ సర్వీస్ చెప్తుంది. వాళ్ళ ప్రకారం ఇదంతా జరుగుతుంది అనేసి ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి మీడియా బెత్తరపోయేటువంటి కథనాలు రాస్తుంది. అంటే ఇంటర్నేషనల్ మీడియా, ఒక బీబీసీ అంటాం, బీబీసీ అన్నప్పుడు ఎంత పేరు ప్రతిష్ట కలిగినటువంటి ఒక మీడియా కంపెనీ అది. బీబీసీకి ఫండింగ్ ఎవరి నుంచి వస్తుంది? బ్రిటన్ గవర్నమెంట్ వైపు నుంచి వస్తుంది. అలాంటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిందే కదా వాళ్ళు రాస్తారు. మోడీ చెడ్డవాడు అంటే మోడీ చెడ్డవాడిది చెడ్డవాడు, మంచివాడైతే మంచివాడు అని రాయొచ్చు, వాళ్ళు ఏదనుకుంటే అది. సో ఎస్ జయశంకర్ ఓవర్ గా మాట్లాడుతున్నాడు అనొచ్చు, లేదా అతను ఆకాశానికి ఎత్తారు. సో ప్రపంచం అంతా దీన్ని నమ్మాలి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తారు. అలాగే గౌతమ్ అదాని ఇన్ని నేరాలు చేశాడు, ఇంత అవినీతి చేశాడు అనేటువంటి అంశాన్ని
ముందు కథనాలు. సుప్రీం కోర్ట్ ఏముంటుంది? సెబీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది గదా! సో, వాళ్ళ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎక్కడో ఎవరో అమెరికాలో న్యూస్ పేపర్స్‌లో ఇట్లాంటివి వచ్చాయని చెప్పి వాటిని బేస్ చేసుకొని పండోరా పేపర్స్, పెగాసస్ అనండి ఇలాంటి ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి గదా! అలాంటి ప్రాజెక్ట్ లాగా మీరు కూడా ఒక పేపర్‌ని విడుదల చేసి దీన్ని మేము నమ్మే తీరాలి అని మేము సర్టిఫికేట్ ఇచ్చాం. మీరు నమ్మాలి. గవర్నమెంట్ దాన్ని జైల్‌లో పెట్టండి అంటే ఎట్లా కుదురుతుంది? సుప్రీం కోర్ట్ ఇలా చేయలేదు కదా! ఆధారాలు ఎక్కడ అని వాళ్ళు అడుగుతున్నారు. అయినా కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా ప్రభుత్వమే స్వయంగా ఫండింగ్ ఇస్తున్నటువంటి సంస్థ ఇది. ఇలాంటి కథనాలు రాయండి అని వాళ్ళ వెనకాల నుంచి చెప్తున్నారేమో. భారత్, ఇండియా నుంచి ఒక థ్రెట్ ఉందనేటువంటి పరిస్థితిని సృష్టించండి. అమెరికాని దాటేయగలరు. అమెరికాని ఇబ్బంది పెడుతున్నారు. డాలర్ విషయంలోనండి, వ్యాపారం అనండి. సో, ఇన్వేషన్స్ జరగడం, చైనా నుంచి భారత్ ద్వారా అమెరికాకు వస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటున్నారు. మేమే అమెరికాని పరిపాలిస్తున్నాం అంటున్నారు. సో, ఇట్లాంటి దేశాలను విడిచిపెట్టకూడదు గదా! మోరోవర్ వీళ్ళు రష్యాకి ఫ్రెండ్స్‌గా ఉన్నారు కదా! కాబట్టి ఈ కైండ్ ఆఫ్ చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలనేటువంటి ఫీలింగ్‌లో అమెరికా ఉందని, వెనకుండి ఇదంతా కూడా నడిపిస్తోందని, అదానిని మెయిన్ టార్గెట్‌గా వీళ్ళు చేసుకున్నటువంటి ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.